హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక సీటు గురించి మాట్లాడదాం. నేను మాట్లాడే విషయంలో ఏదైనా వ్యాలిడ్ పాయింట్ ఉంటే జస్ట్ థింక్ చేయండి. నో, ఏ వ్యాలిడ్ పాయింట్ లేదు అనుకుంటే జస్ట్ లీవ్ ఇట్. యాక్చువల్‌గా నేను నార్మల్‌గా ఒక 2 డేస్ బస్సులో ప్రయాణించానండి. నేను ప్రయాణించిన బస్సుల్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏమిటంటే, బస్సులో స్త్రీలు అని స్త్రీలకు సీట్ కేటాయించారు. సీనియర్ సిటిజన్స్ అని రాసి సీనియర్ సిటిజన్స్‌కు సీటు కేటాయించారు. ఎమ్మెల్సీకి కూడా సీటు కేటాయించారు. దివ్యాంగులకు కూడా సీటు కేటాయించారు. కానీ ఏం చేశారండి మా మగవారు ఆణిముత్యాలు, పురుషులు అని ఎక్కడ మెన్షన్ చేయలేదండి ఏ సీటు దగ్గర కూడా. ఇదెక్కడి అన్యాయం? పురుషులు కూడా చాలా మంచివారండి. సపోజ్ పురుషులకు సీటు కేటాయించినా కూడా పురుషులు ఎంత మంచివారంటే, వారు కూర్చున్న సీటును కూడా ఎవరైనా అమ్మాయి గాని, ఎవరైనా ఆంటీ గాని వస్తే, ఒక స్త్రీ వస్తే త్యాగం చేసే అంత మంచివారు పురుషులు. ఇందులో ఏదైనా వ్యాలిడ్ పాయింట్ ఉంటే కొంచెం దాని గురించి ఆలోచించండి. లేదంటే వదిలిపెట్టండి. ఇప్పుడు మనకు ఫ్రీ టికెట్ కూడా అయింది. ఇప్పుడు ఏం జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, స్త్రీలు బస్సు మొత్తాన్ని ఆక్యుపై చేస్తున్నారు. బాయ్స్ సీటే ఉంచట్లేదు. ఫ్రంట్ వాళ్ళే కూర్చుంటున్నారు, బ్యాక్ వాళ్ళే కూర్చుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అండి? ఇదెక్కడి న్యాయం? స్త్రీలు కూడా కొంచెం ఆలోచించి మా అబ్బాయిలు, మా అంకుల్స్ కోసం ఫ్రంట్ సైడ్ మీరు కూర్చొని బ్యాక్ సైడ్ మాకు వదిలేండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.